ప్రకృతి ఒడిలో పవిత్ర పాపాగ్ని నది తీరాన భక్తి వెలుగులు విరజిమ్మే దివ్యస్థలం గండి క్షేత్రం. శతాబ్దాల చరిత్రను మోస్తూ అనేకమంది భక్తుల విశ్వాసానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచిన శ్రీ గండి ఆంజనేయస్వామి ఆలయం. త్రేతాయుగంలో సీతాన్వేషణలో గండి ప్రాంతానికి వచ్చిన శ్రీరామునికి అక్కడ తపస్సు చేస్తున్న వాయుదేవుడు ఆహ్వానం పలుకగా తిరుగు ప్రయాణంలో వస్తానని మాటిచ్చిన రాముడు వాయుదేవునికి ఇచ్చిన మాట ప్రకారం రావణ వధానంతరం తిరిగి వచ్చి అక్కడి అందాలకు ముగ్ధుడై తన విజయానికి కారణమైన ఆంజనేయుడిని కొండపై చిత్రించాడు. ఆ అపూర్ణ చిత్రమే నేటి గండి శ్రీ వీరాంజనేయస్వామిగా వెలుగొందుతోంది. అంతటి గొప్ప చరిత్ర కలిగిన గండి శ్రీ వీరాంజనేయస్వామి దేవస్థానం కాలగమనంలో జీర్ణావస్థకు చేరుకున్న దశలో సర్వశ్రేయోనిధి ద్వారా 23,49,00,000, దేవస్థాన నిధుల ద్వారా 4,56,00,000, మొత్తము 28,05,00,000 రూపాయల వ్యయంతో అత్యంత సుందరంగా నిర్మింపబడి ఇప్పుడు కొత్త కాంతిని సంతరించుకుని మహావైభవంగా మహాకుంభాభిషేకానికి సిద్ధమైంది. ఈ దివ్య మహోత్సవం మే 8 నుండి 13 వరకు భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించబడుతుంది. మే 8 అంకురార్పణ, మే 9 రామసహస్ర లక్ష తులసి అర్చన, మే 10 సీతాసహస్ర లక్ష కుంకుమార్చన, మే 11 ఆంజనేయ సహస్రనామ నాగవల్లి దళార్చన, మే 12 హనుమత్ జయంతి రోజు మూలమూర్తికి సహస్ర కలశాభిషేకం, మే 13 మహాపూర్ణాహుతి, సర్వదర్శనం, అన్నదాన వితరణ, ప్రాకారోత్సవం. ఈ మహోత్సవానికి మీరు మీ కుటుంబ సభ్యులతో సహా విచ్చేసి దైవ అనుగ్రహాన్ని పొందగలరు. గండి క్షేత్రం భక్తికి నిలయం.